ఈ యోధుడు బ్రతికి ఉంటే మహాభారత యుద్ధం కేవలం 3 బాణాలతోనే ముగిసిపోయేది. బార్బరికుడికి ఆ వరం ఇచ్చింది సాక్షాత్తం ఆ శివుడే. బార్బరికుడికి శివుడు వరంగా 3 బాణాలు ఇస్తాడు. మొదటి బాణం ఎవరినైతే నువ్వు చంపాలి అని అనుకుంటున్నావో వాళ్ళని లక్ష్యంగా చేసుకుంటుంది. రెండవ బాణం నువ్వు ఎవరినైతే కాపాడాలి అని అనుకుంటున్నావో వాటిని కాపాడుతుంది. మూడో బాణం మొదటి బాణంని లక్ష్యంగా చేసుకుని వెళ్తుంది. అలా నీవు యుద్ధాన్ని ముగించవచ్చు అని ఆ పరమశివుడు వరంగా బార్బరికుడికి 3 బాణాలు ఇస్తాడు. శ్రీకృష్ణుడు బార్బరికుని ఒక ప్రశ్న అడుగుతాడు. బార్బరిక, నువ్వు ఎటువైపు నిలబడి యుద్ధం చేస్తావు అని. అప్పుడు బార్బరికుడు చెప్తాడు, నేను మా అమ్మగారికి మాట ఇచ్చాను, ఎటువైపు అయితే బలహీనంగా ఉంటుందో వాళ్ళ వైపు నిలబడతాను అని. అది అర్థం చేసుకున్న శ్రీకృష్ణుడు బార్బరికుడిని మరో ప్రశ్న అడుగుతాడు. బార్బరిక, నేను ఒక బ్రాహ్మణుడిని, నాకు దక్షిణగా ఏమి ఇస్తావు అని. అప్పుడు బార్బరికుడు, మీరు ఏమైనా అడగని, నేను ఇస్తాను అని అంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, నీ తలని నాకు తీసి ఇవ్వు అని అడుగుతాడు. ఎటువంటి ఆలోచన లేకుండా బార్బరికుడు తన తలను తీసి ఇస్తాడు.